ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యలోంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. రెఫరెన్స్ చూసుకున్నట్లయితే 2 సమూయేలు 22 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవుడే అండి మనకు బలమైన కోటగా ఉండేది. ఎవరు కూడా దేవుడు మనకు బలమైన కోటగా ఉంటే మనకి ఎవరు ఏం చేయలేరండి. పూర్వకాలంలో రాజులు ఎంతో కట్టుదిట్టమైన గృహాలు కట్టేవాళ్ళు, శత్రువుల నుంచి కాపాడేవాళ్ళు. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్యాంక్స్లో డబ్బులు దాచుకోవడానికి ఎంతో కట్టుదిట్టమైన బిల్డింగ్స్లో వాళ్ళు డబ్బులు బ్యాంకులో వాళ్ళు దాస్తారు. అంటే బిల్డింగు చాలా గట్టిగా కడతారండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్స్ కూడా జైల్లో ఉన్న ఖైదీలని ఎక్కడ పారిపోకుండా వాళ్ళు కట్టుదిట్టంగా ఎంతో బలంగా కడతారు. అదేవిధంగా దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడండి. శత్రువుల నుంచి మనల్ని కాపాడుతాడు. శత్రువులు ఎవరు కూడా దేవుడు మనకు బలమైన కోటగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఎవరు చేయలేరు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కోట అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే, బలమైన కోట అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, శత్రువుల దాడి చేసినప్పుడు రక్షణ కోసం రాజులు సైనికులు బలమైన రాతి గోడలతో కూడిన కోటలను ఆశ్రయించేవారు. అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలు, దుఃఖాలు మరియు భయాల నుండి దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకుని మనం కాపాడుతాడు. అదేవిధంగా మనం ఇంకొక అర్థం చూసినట్లయితే, కోట అనేది శత్రువుల నుంచి రక్షణ ఇచ్చే అత్యంత సురక్షితమైన ప్రదేశము. దేవుడు మనకు అటువంటి బలమైన ఆశ్రయంగా ఉండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుడే అండి మనకు సంపూర్ణమైన రక్షణ ఇచ్చేది. ఎవరు కూడా కాపాడలేరు. శత్రువు మనకి కనబడే శత్రువులు ఉన్నారు, కానీ ప్రతి శత్రువు నుంచి కాపాడేది ఎవరంటే దేవుడే. అదేవిధంగా మనకు సంపూర్ణమైన రక్షణ ఇచ్చేది ఎవరంటే దేవుడే. సంపూర్ణమైన రక్షణ ఇవ్వలేరండి. దేవుడు మాత్రమే సంపూర్ణమైన రక్షణ ఇవ్వగలడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్లోంచి కొన్ని రెఫరెన్స్లు చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 18 వచనంలో, యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా కోట, నా విమోచకుడు, నా దేవుడు, నేను నమ్ముకున్న నా ఆశ్రయ శైలము. ఇక్కడ కీర్తన గ్రంథం 18 వచనంలో యెహోవా నా ఆశ్రయము దుర్గము, ఆయనే అండి మనకు ఆశ్రయము దుర్గము. ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటే మనని శత్రువు ఏమి చేయలేడండి. అదేవిధంగా సామెతల గ్రంథము 18 వచనంలో, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దాని యొద్దకు పరిగెత్తి సురక్షితంగా ఉండును. కాబట్టి మనకు సురక్షితంగా ఎక్కడ మనం క్షేమంగా ఉంటామంటే దేవుళ్ళలోనే అండి. దేవుళ్ళలోనే మనం సురక్షితంగా ఉంటాం, కానీ ఇంకెక్కడ కూడా మనకు సురక్షితం అనేది దొరకదు. అదేవిధంగా కీర్తన గ్రంథము 46 కీర్తన 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును బలమును, ఆపత్కాలంలో మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అండి. మనకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, శ్రమలు వచ్చినప్పటికీ మనం నమ్ముకున్న తగిన దేవుడే అండి సహాయకుడు. ఎవరంటే దేవుడే. ఆయనను మించిన ఆశ్రయము దుర్గము లేదండి. ఆయనే మనకు ఆశ్రయము దుర్గము. అదేవిధంగా కీర్తన గ్రంథము చూసినట్టయితే 21వ వచనంలో, యెహోవా నా వెలుగును నా రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మనకు పెద్ద శత్రువు నా సాతాను అనేక విధాలుగా మనల్ని హింసిస్తుంది, అనేక విధాలుగా మనల్ని దాడి చేస్తుంది, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు ఆశ్రయం దుర్గంగా ఉన్నాడు. దేవుడు మనకు బలమైన దుర్గంగా ఉన్నాడు. కాబట్టి బలమైన దుర్గంగా మనం దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం గృహం కట్టుకున్నప్పుడు మన ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కట్టుకుంటాం. ఎందుకంటే
శత్రువుల నుంచి మనం కాపాడుతుంది. అదేవిధంగా శత్రువులు మన ఇల్లు ఆక్యుపై చేయకుండా ఒక సరిహద్దులాగా గోడ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ఆత్మీయంగా మనం చూసినట్టయితే దేవుడు మన చుట్టూ ఆయన అగ్ని కంచేసి కాపాడితే, ఆయన రక్తపు కంచేసి కాపాడితే, ఆయన కృపా కంచేసి కాపాడితే శత్రువులు మన లోపలికి వచ్చి మన లోపలికి రాలేరు. కాబట్టి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి, ఆయన దేవుడే మనకు బలమైన కోటగా ఉంటే మనకు శత్రువు మనల్ని ఏం చేయలేరు. కాబట్టి దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకు చేస్తున్నాడండి. దేవుడు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శత్రువును మనల్ని భయంకరమైన ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుడే మనకు ఆశ్రయం, దుర్గం అండి. దేవుడే బలమైన కోటగా మన నుండి మనం కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా మీరే మాకు ఆశ్రయము, దుర్గము, మా బలమైన కోట మీరే నాయన. శత్రువులు తరుముతున్నప్పుడు మీరే నన్ను శత్రువుల నుంచి కాపాడేది మీరే ప్రభా. మీ పాదాలు కొందనాలు తండ్రి. ఈ సమయంలో ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ దీవించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.